వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపైన పెనుభారాన్ని మోపింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు తమకు సుమారు $25 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 2.1 లక్షల కోట్లు ఖర్చయినట్లుగా పెంటగాన్ బడ్జెట్ చీఫ్ అధికారికంగా ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అత్యంత సమగ్రమైన అంచనా ఇదే కావడం గమనార్హం. ఇరాన్పై జరిపిన దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే సుమారు $5.6 బిలియన్ విలువైన ఆయుధాలను వినియోగించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్ పైన జరిగిన కీలక సమావేశంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటీ హెగ్సెత్ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్ను 40% పెంచడం ద్వారా గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటును పూడ్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమయంలో యుద్ధంపైన ప్రతిపక్ష డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల వ్యాఖ్యలు ఓటమిని కోరేవిగా ఉన్నాయని ఆయన విమర్శించారు. చైనాతోటి ఆధిపత్యం కోసం కాకుండా ఒక సమతుల్య సంబంధాన్ని కొనసాగించడానికి అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్తో యుద్ధంలో సహకరించని మిత్ర దేశాలు, ముఖ్యంగా నాటో సభ్య దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలను ఆదర్శవంతమైన మిత్ర దేశాలుగా ఆయన కొనియాడారు. గతంలో ఇరాన్ కూడా యుద్ధం వల్ల తమకు 25 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, దానికి అమెరికా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.